ఇష్టం, అంతా నా ఇష్టం. అరే అసలు మనం ఈ సమస్యలోంచి బయట ఎలా పడాలరా? నాకేమీ అర్థం కావట్లేదు. మిమ్మల్ని ఎవ్వరు రక్షించలేరు, ఎవ్వరొచ్చినా నన్ను ఆపలేరు. నిన్నెదిరించే వాళ్ళెవరూ లేరనుకున్నావా? నేనున్నాను. వదలు. అరే షించాన్, డోరేమాన్, స్వామీజీ వచ్చేసారా, మనకేం భయం లేదు ఇంకా. ఇప్పుడు చెప్పవే కమలా. లక 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 లక. స్వామీజీ వచ్చేసాడు, మనకేం భయం లేదు. స్వామీజీ వచ్చేసాడు, మనకేం భయం లేదు. ఎవరొచ్చినా నన్నేమీ చెయ్యలేరు. ఏంటి, నిన్నేం చెయ్యలేనా? ఓం భీం క్లీం. ఆపు, ఆ మంత్రాలు ఆపు, నాకు వినాలని లేదు. ఓం భీం క్లీం. వదిలిపెట్టి వెళ్ళిపో. స్వామీజీ ఏదో కష్టపడుతున్నట్టున్నారు, మనం కూడా ఏదో ఒకటి సహాయం చేద్దాం. ఓం భీం క్లీం ఆవాహయామి. అరే సించాను, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? సైలెంట్ గా ఉండరా. అరే స్వామీజీకి హెల్ప్ చేస్తున్నాను రా, నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. అరే చించాన్, నువ్వు స్వామీజీకి హెల్ప్ చేయట్లేదురా, కమలక్కకి హెల్ప్ చేస్తున్నావు. అశ్వత్థామ, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు. ఈ మంత్రాలు నా శక్తిని తగ్గించలేవు, అది గుర్తు పెట్టుకో. అలా అయితే నువ్వెందుకు ఆ గుండంలో పడి ఉన్నావు? లేచి నీ శక్తిని చూపించు. నాకు కోపం తెప్పించకు. అయ్యో స్వామీజీ, డోరేమాన్ కి ఏమవుతుంది? నాకు భయంగా ఉంది స్వామీజీ. ఏం భయపడకు ఫ్యూరీ. మనల్ని ఇలా భయపెట్టి ఆమెని విడుదల చేసుకునేలా చేస్తుంది ఈ కమల. మీ డోరేమాన్ కి ఏమీ కాదు, నన్ను నమ్ము. మామయ్య, ఏం జరుగుతుంది? నాకు చాలా భయం వేస్తుంది మామయ్య. వదిలిపెట్టండి, నన్ను వదిలిపెట్టకపోతే ఇలానే జరుగుతుంది. వదిలేయండి. ఓం నమో నారాయణాయ. మామయ్య, ఇప్పుడు నన్ను వదిలేసింది, ఇప్పుడు బాగానే ఉంది మామయ్య. నీ ఆటలు నా దగ్గర సాగవు కమల. నా పూర్తి శక్తిని మీరింకా చూడలేదు. నాకు తెలుసు ఫ్యూరీ, నీకు షించానంటే చాలా ఇష్టమని. ఇప్పుడు వాడిని ఎలా కాపాడుకుంటావు? స్వామీజీ, స్వామీజీ, ఏం చేయాలి? మీరేం చేసినా ఆ కమల శక్తులు తగ్గట్లేదు. నువ్వేమీ భయపడకు ఫ్యూరీ. ఆ కమల తాయ శక్తులా ప్రయత్నిస్తుంది. నేను చూసుకుంటాను, నువ్వు దిగులు చెందకు. ఫ్రెండ్స్, స్వామీజీ శక్తి సరిపోవట్లేదు, ఎలా అయినా మీరే హెల్ప్ చేయాలి. చూస్తున్న ప్రతి ఒక్కరు ఈ వీడియోకి లైక్ చేయండి. అరే చాప్, మన వీడియోకి చాలా లైక్స్ వస్తున్నాయిరా, వ్యూవర్స్ మనకి హెల్ప్ చేస్తున్నారు. అవును, నా శక్తి పెరుగుతున్నట్టు నాకు అర్థమవుతుంది. ఓం నమో నారాయణాయ. ఆపు, ఆపు, మంత్రాలు ఆపేసే. అయ్యో, అరే షించాన్, ఏమీ కాలేదు కదా నీకు? బాగానే ఉన్నా మామయ్య. నన్ను వదిలేసింది కమలక్క. నువ్వేం భయపడకు నా గురించి. కమలా, అసలు నువ్వు ఎందుకు మమ్మల్ని ఇంత చిత్రవద చేస్తున్నావు? అసలు నీకేం కావాలి? స్వామీజీ అడగండి స్వామీజీ. చెప్పు కమల, అసలు నువ్వు దేని గురించి వచ్చావు? నిన్ను ఆల్రెడీ ఇంతకు ముందే వేరే శరీరం నుంచి వేరు చేశాను, కానీ నువ్వు మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తున్నావు. అసలు నీ తీరని కోరిక ఏంటి? మనుషులు స్వార్థపరులు. ఎవ్వరు మంచి వాళ్ళు లేరు ఈ లోకంలో. నువ్వు ఆలోచిస్తుంది తప్పు కమల. అసలు నీకు అన్యాయం చేసింది ఎవరు? నువ్వెందుకు ఇంత పగతో ఈ భూమి మీదే ఉన్నావు? ఇంకా నువ్వు ఈ మంత్రాలు ఆపు, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు స్వామీజీ ఈ మంత్రాలు ఆపితే నువ్వు అసలు ఏం జరిగిందో చెప్తావా? చెప్పు కమలా, చెప్పు. సరే చెబుతాను. అసలు నాకు జరిగిన అన్యాయం ఏంటో నేను చెబుతాను. స్వామీజీ, మీరు ఆ మంత్రాలని ఆపండి, ఏం జరిగిందో చెబుతా అంటుంది కదా. అలాగే, నేను మంత్రాలు ఆపుతాను. నువ్వు ఏం జరిగిందో వివరంగా చెప్పు. నేను చాలా ఆనందంగా బ్రతికే రోజులవి.
అమ్మా ఇక్కడి నుంచి వ్యూ చాలా అందంగా ఉంది. అవును తల్లి, నిజంగా చాలా బాగుంది. అవునమ్మా, నాన్నగారు చనిపోయాక గవర్నమెంట్ మనకి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చింది కదా. ఇంత పెద్ద ఇంట్లో మనం ఇద్దరమే ఉంటామా? అవునరా కన్నా, మన ఇద్దరమే ఉంటాం. ఎందుకలా అడుగుతున్నావు? ఏం లేదమ్మా, నాకు నాన్నగారు లేరు. మరి నువ్వు కూడా లేకపోతే నేను ఒంటరిదాన్ని అయిపోతాను కదా. అలాంటి వాళ్ళు బయట ఎంత మంది ఉన్నారో కదా. మనం ఇద్దరమే ఇంత పెద్ద ఇంట్లో ఏముంటాం చెప్పు. వాళ్ళకి కూడా ఆశ్రయం ఇద్దాం. కన్నా, నువ్వు చాలా బాగా ఆలోచిస్తున్నావురా. ఈ ఆలోచన నాకు రాలేదు. సరే కన్నా, నువ్వు చెప్పినట్టే ఈ ఇల్లుని మనం అనాథ పిల్లల కోసం రిజిస్టర్ చేపిద్దాం. ఓకే మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. నేను అడగగానే ఒప్పుకున్నందుకు. రేపు ఉదయమే వెళ్ళి రిజిస్టర్ చేపిద్దాం కన్నా. చిచ్చి, ఈ వ్యవస్థ ఎందుకు ఇలా తయారయ్యింది? ఏమైందమ్మా, ఎందుకలా ఉన్నా? లోపల ఆఫీసర్ ఏం చెప్పారు? ఇక్కడ డబ్బులు ఇవ్వంది ఏమీ జరగదు కన్నా. లోపల వాడు లంచం అడుగుతున్నాడు. ఏంటమ్మా అలా అయితే ఇప్పుడు మనం అనుకున్నది జరగదా? ఏం పర్వాలేదు కన్నా, మనమే ఏదో ఒకటి చేద్దాం. నువ్వు బాధపడకు. ముందైతే ఇంటికి వెళ్దాం పదా. సరే అమ్మా. ఇదే అనుకుంటా ఆ ఆఫీసర్ చెప్పిన స్థలం భలేగా ఉంది. బాస్, ఈ ల్యాండ్ సూపర్ గా ఉంది. ఈ ల్యాండ్ చాలా ధర పలుకుతుంది. మనం దీన్ని ఆక్రమించుకుందాం బాస్. ఆ, ఎవరో అంకుల్ వాళ్ళు వచ్చినట్టున్నారే. ఏం కావాలి అంకుల్ మీకు? ఎందుకు ఇలా వచ్చారు? అరే, ఎవరు వచ్చినట్టున్నారే. ఎవరండి? ఎవరు కావాలి మీకు? నాకు మీరున్న స్థలం చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇంత మంచి స్థలాన్ని మీరు వృధా చేస్తున్నారు. మీరు ఈ స్థలాన్ని అనాథాశ్రమానికి వాడదామని అనుకున్నట్టు నేను విన్నాను. దాని బదులు ఈ స్థలంలో మంచి అపార్ట్మెంట్ కట్టి అమ్మేశామంటే చాలా ధనం వస్తుంది. అయ్యో లేదు అంకుల్, మేము ఈ స్థలాన్ని అమ్మేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే చాలా మంది అనాథలకి మేము దారి చూపిద్దాం అనుకుంటున్నాం. మీరు తప్పు ప్లేస్ కి వచ్చారు. మేము ఈ ల్యాండ్ అమ్మట్లేదు. ఇంకా మీరు వెళ్ళొచ్చు. నేను నిన్ను బ్రతిమలాడట్లేదు, అమ్మమని అస్సలు చెప్పట్లేదు. ఈ ల్యాండ్ ని నేను కబ్జా చేస్తున్నాను. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. ఏం మాట్లాడుతున్నారు? నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. కంప్లైంట్ ఇస్తావా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అమ్మా అమ్మా, ఏంటి పడిపోయావు? అరే దుర్మార్గుడా, ఎందుకు అలా కొడుతున్నావు? మా అమ్మని వదిలేసి వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఈ చిన్న పిల్ల కూడా ఎక్కువ మాట్లాడుతుంది. రాబర్ట్, దీని సంగతి ఏంటో చూడు. నా హీరోయిజం చూపిస్తా బాస్. కన్నా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపులేసుకో. వీళ్ళు దుర్మార్గులు, నిన్ను కూడా ఏమైనా చేస్తారు. అమ్మా, వీడు చాలా భయంకరంగా ఉన్నాడు. కాపాడండి, ఎవరైనా కాపాడండి. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చనిపోయినట్టుంది బాస్. అరే మొద్దు, నువ్వు ముందెళ్ళి ఆ పిల్లని పట్టుకుని రా. దీని సంగతి మేం చూసుకుంటాం. అలాగే బాస్, నేను త్వరగా వెళ్ళి ఆ పిల్లని తీసుకొస్తాను. ఎక్కడున్నావే? ఇప్పటి నుంచి ఈ ల్యాండ్ మనది. బాస్, పిల్ల పారిపోయినట్టుంది బాస్. నాకు ఎక్కడెక్కడే కనపడలేదు. ఏం పర్వాలేదు, ఆ పిల్లనైనా బతకనిద్దాంలే. ఇప్పటికే మన పేరు మీద పాపాలు ఎక్కువైపోయినాయి. ఈ ల్యాండ్ అయితే మనకే సొంతం. ఇక మీరు వచ్చేయండి. ఇప్పుడు చెప్పండి, నేను చేస్తుంది తప్ప? ఈ మనుషులు ఎందుకు ఇలా ఉన్నారు? వాళ్ళందరినీ చంపే వరకు నా పగ చల్లారదు. అయ్యో, పాపం కమలక్క ఎన్నో కష్టాలు పడింది. నిజమేరా చాప్, పాపం అక్క ఎన్ని కష్టాలు పడిందో. నువ్వు చెప్పిన విషయం ఎంతో బాధాకరంగా ఉంది, కానీ దాంట్లో వీళ్ళ తప్పేముంది? నువ్వు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోవాలి. లేదు లేదు, నా పగ తీరే వరకు నేనెక్కడికి వెళ్ళను. ఎవరిని వదలను. నువ్వు వెళతావా లేదా? ఓం నమో నారాయణాయ. ఆపు ఆపు, నువ్వు మంత్రాలు చదవనని మాటిచ్చావు. నన్ను వదిలే, నన్ను వదిలే. అయ్యో స్వామీజీ, ఎందుకు కమలక్కని అంతలా కష్టపడుతున్నారు? మీరు మంత్రాలు చదవడం ఆపండి. అరే షించాన్, నువ్వు కొంచెం సేపు సైలెంట్ గా ఉండరా. నీకేమీ తెలీదు. లేదు లేదు లేదు, అక్క చాలా కష్టపడింది. మనం ఎలాగైనా సహాయం చెయ్యాలి మామయ్య. ఓం భీం క్లీం. స్వామీజీ, మీరింకా మంత్రాలు ఆపండి. షించాన్, నువ్వేం
నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? ఎందుకు నన్ను ఆపేశావు? రేయ్ సించాన్, ఏంట్రా నువ్వు చేస్తున్న పని? ఎందుకు స్వామీజీ గారిని అలా కొట్టావు? మామయ్య మనం ఈ కమలక్కకి సహాయం చేయాలి మామయ్య. ఒరే చించాన్, నీ వెనక్కి తిరిగి చూడరా. రే సించాన్, కమలక్క మళ్ళీ లేచిందిరా. ఇక నన్ను ఎవరు ఆపలేరు. షిన్చాన్, ఎంత పని చేశావు? ఇక ఈ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఏం మాట్లాడుతున్నారు స్వామీజీ? అసలు ఏం జరిగింది? నాకు సహాయం చేస్తావా షించాన్? ఏంటి కమలక్క అలా మాట్లాడుతున్నావు? చేస్తావు షించాన్, నువ్వు నాకు సహాయం చేస్తావు. ఏం చేస్తున్నావు అక్క? మామయ్య కాపాడు. అరే షిన్చాన్, నువ్వు బాగానే ఉన్నావా? ప్యూరీ, నువ్విప్పుడు షిన్చాన్ దగ్గరికి వెళ్ళడం అంత మంచిది కాదు. దూరంగా ఉండు. అవును, నా దగ్గరికి ఎవరు రాకండి. నేను వెళ్ళి నా పగ తీర్చుకుంటాను. అరే షిన్చాన్, ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇక నేను వెళుతున్నాను. మామయ్య, సించాన్ గాడు, వాడి ఫేస్ మీరు చూసారా? వాడు మారిపోయాడు. వాడి ఫేస్ దయ్యంలా ఉంది. ఏం మాట్లాడుతున్నావురా డోరేమోన్? అందుకేనా అలా ఎగిరెళ్ళిపోయాడు? స్వామీజీ, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా షిన్చాన్ ఎందుకు అలా మారిపోయాడు? షిన్చాన్ చాలా పెద్ద తప్పు చేశాడు ఫ్యూరీ. ఈ పవిత్రమైన పూజని వాడు భంగం చేశాడు. దానితో ఆ కమలాకి శక్తులు తిరిగి వచ్చాయి. అంతేకాదు, ఇప్పుడు కమల షిన్చాన్ ఒంట్లోకి వెళ్ళిపోయింది. ఆ కమలాని ఇప్పుడు ఆపాలంటే చాలా కష్టం ఫ్యూరీ. అలా అనకండి స్వామి, ప్లీజ్ మా షిన్చాన్ గారిని ఎలా అయినా కాపాడండి. అసలు ఎలాంటి మార్గము లేదా స్వామి? చెప్పండి ప్లీజ్. ఒక మార్గం ఉంది ఫ్యూరీ, కాకపోతే అది నువ్వు అనుకునే అంత సులభమైన మార్గం అయితే కాదు. ఎంత కష్టమైనా సరే మా సించాన్ని మేము కాపాడుకుంటాం స్వామి. చెప్పండి మేమేం చేయాలో. అవును, మేం కాపాడతాం. చెప్పండి స్వామి. మీ షిన్చాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం బాగానే ఉంది, కాకపోతే దానికోసం మీరు కొన్ని పదార్థాలు తీసుకుని రావాలి. ఆ కమలాని మళ్ళీ మనం తిరిగి ఆ జాడీలో బంధించాలి. మీకు మొదటిగా కావాల్సింది ఒక జాడీ. అది చాలా శక్తివంతమైనది. ప్రస్తుతం అది మీ ఇంట్లోనే ఉంది. అసలు అది మీ ఇంట్లోకి ఎలా వచ్చింది? ఏంటి జాడినా స్వామి? అది షిన్చాన్ గాడు నిన్న నైట్ ఎక్కడో రోడ్డు మీద దొరికిందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. అది చాలా అందంగా కూడా ఉంది. అది అందంగా ఉన్నా లేకపోయినా దాని శక్తి వల్ల ప్రజలు దానికి ఆకర్షింపబడతారు. అవునా స్వామి? అందుకేనా మా మామయ్య ఆ రోజు ఆ జాడిని చూసి చాలా బాగుందన్నాడు. అవును, అంతేకాదు ఆ కమల మీ ఇంట్లోకి వచ్చింది కూడా ఆ జాడీ నుంచే. అదంతా మీకెలా తెలిసింది స్వామి? ఆ కమలాని ఆ జాడీలో బంధించిందే నేను. వేరే ఒక మానవుడు ఆ కమలా బారిన పడ్డాడు. ఆ మానవుడి నుంచి ఆ కమలాని తీసి ఆ జాడీలో బంధించాను. కానీ ఎక్కడో తప్పు జరిగింది. ఆ జాడీని మీ షిన్చాన్ మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టాడు. ఆ కమలాకి మళ్ళీ శక్తులొచ్చాయి. అవునా స్వామి? అయ్యో, ఎంత పని చేసావురా షిన్చాన్. మరిప్పుడు ఆ కమలాన్ని ఎదిరించడం ఎలా స్వామి? ఆ కమలా శక్తులు ఎంతగా పెరిగాయంటే ఇప్పుడు నేను కూడా దాన్ని అడ్డుకోలేకపోతున్నాను. ఈ జాడీతో పాటు ఇంకొక 2 వస్తువులు నువ్వు తీసుకురావాల్సి ఉంటుంది. ఆ 2 వస్తువులు మనం తీసుకొస్తే ఆ కమలాన్ని అడ్డుకోవచ్చా స్వామి? అడ్డుకోవచ్చు. మళ్ళీ తిరిగి ఆ జాడీలో ఆ కమలాన్ని బంధించొచ్చు. సరే స్వామి, ఆ 2 వస్తువులు ఏంటి? అవి ఎక్కడుంటాయి? అవి 2 ఒక మూలికలు. ఒకటి మన సెంటోసా అడవి ప్రాంతంలో ఎక్కడో కొండల మధ్య ఉంటుంది. రెండోది ఆ సముద్రం నడి మధ్యలో ఉంది. దాన్ని తీసుకురావడం అంత సులభమైన విషయం అయితే కాదు. ఏం పర్వాలేదు స్వామి, మేము వెళ్ళి అవి 2 తీసుకురావడానికి ప్రయత్నిస్తాం. కాకపోతే ఈ మధ్యలో అసలు ఆ కమలక్క మన షిన్చాన్ని ఏమైనా చేస్తుందో ఏమో. లేదు ఫ్యూరీ, మీ షిన్చాన్ కి ఎలాంటి ప్రమాదం కలగదు. కాకపోతే మీ షిన్చాన్ బాడీని యూజ్ చేసుకుని ఆ కమల ఎంతకైనా తెగించొచ్చు. నువ్వేం భయపడకు, నేను వెళ్ళి ఆ సంగతి చూసుకుంటాను. మీరెళ్ళి ఆ 2 మూలికలు తీసుకుని రండి. అలాగే స్వామి, ఇక మేము బయలుదేరుతున్నాం. చాప్, డోరేమాన్, రండ్రా మనం వెళ్దాం. సరే మామయ్య, ఇంకా వెళ్దాం పద. మన సించాన్ గారిని ఎలా అయినా రక్షించుకుందాం మామయ్య. పద వెళ్దాం. అసలు నువ్వు ఎక్కడున్నావు కమలా? ఏం చేస్తున్నావు? ముగ్గురులో ఒక్కడు ఇక్కడే ఉన్నాడు. ఈ రోజు వాడికి ఆఖరి రోజు. వస్తున్నా.
బాస్ ఏమిటా శబ్దం? ఎవడి బుడ్డోడు? ఎవడి చిన్న పిల్లవాడు? ఏంటా శబ్దం? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? రేయ్ ఒకసారి వెళ్ళి చూడు. బాస్ మీరు గమనించారా? మన ట్రక్ కిందుండేది అది పైకిలా వెళ్ళింది. అరే పిల్లడా, ఏం కావాలి నీకు? ఏం కావాలా? మీ బాస్ ని ఇక్కడే వదిలేసి మీరు వెళ్ళిపోండి, అది మీకే మంచిది, అర్థమవుతుందా? చిన్న పిల్లవాడివి, చిన్న పిల్లల్లా ఉండు. అయినా నీ పళ్ళేంట్రా అలా ఉన్నాయి? నీ మాట కూడా చాలా వింతగా ఉంది. ఈ చీకటి వేళలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏంటి చిన్న పిల్లన్నా? నా శక్తి ఏంటో చూస్తావా? ఇప్పుడు కూడా చిన్న పిల్లాడని పిలుస్తున్నావా? అరే పిల్లోడా, అక్కడ ఉండరా, వచ్చి నీ అంతు చూస్తా. ఏరా అబ్బాయి, అయిపోయిందా నీ బలం? ఇప్పుడెవండి పంపుతావో పంపు. మిమ్మల్ని నేనేమి చెయ్యను, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకే మంచిది. సరే సరే మేము వెళ్ళిపోతున్నాం. అరే అరే రారా వెళ్ళిపోతాం, నాతో పాటు వచ్చాయి. అరే దద్దమ్మలు, అలా పారిపోయారేంట్రా వేస్ట్ గాళ్ళు? అనవసరంగా పనిలో పెట్టుకున్నాను. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేనెవరో నీకు తెలియాలంటే నీ చేతులతో నువ్వు తీసిన ప్రాణాలు నీకు గుర్తు రావాలి. ఏంటి ప్రాణాలు తీయడమా? ఈ మాటలు నేను ఎక్కడో విన్నాను. కమలా, అది నువ్వేనా? గుర్తుపట్టావు అంటే నువ్వు తీసిన ప్రాణాలు నీకు బాగానే గుర్తున్నట్టున్నాయి. లేదు లేదు, అదంతా నేను కావాలని చేయలేదు. మా బాస్ చెప్తేనే చేశాను. అందులో నా తప్పేమీ లేదు. నన్ను వదిలేయి. ఏంటి తప్పేమీ లేదా? నువ్వు ఒక అమాయకులైన తల్లి బిడ్డల ప్రాణాలు తీయడానికి సహాయం చేశావు, దాంట్లో తప్పేమీ లేదంటున్నావా నువ్వు? ప్లీజ్ ఇంకెప్పుడు అలా చేయను. నన్ను వదిలేయి. నేను కూడా నిన్నెప్పుడు ఇలా చెయ్యను. ఇక్కడ నేను వచ్చిన పని పూర్తయింది, ఇంకా ఇద్దరు మిగిలిన్నారు, వస్తున్నా. అసలేం జరిగింది ఇక్కడ? నేను చాలా ఆలస్యంగా వచ్చినట్టున్నాను. ఆ కమల విధ్వంసం చెయ్యడం మొదలు పెట్టింది. ఇంకా ఎన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో ఏమిటో నాకేమీ అర్థం కావట్లేదు. సరే గైస్, మనం ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఉండాలి. అరే అక్కడేదో మెరుస్తుంది, మేబీ అదే అనుకుంటా ఆ ఔషధం. దాని చుట్టుపక్కలే ఏవో ఉన్నాయని చాప్ గడ్ చెప్పాడు. ఓరే నాయనో, ఏంట్రా అది? వైట్ ప్యాంథర్ నిజంగానే ఉందిరా బాబు. చాప్ గాడు ఏదో పొరపడ్డాడు అనుకున్నాను. ఇప్పుడు అసలు దాన్ని నేను ఎలా ఎదిరించాలి? సరే, అసలు నేను దాని దగ్గరికైనా వెళ్ళగలుగుతానో లేదో ఒకసారి ప్రయత్నించి చూద్దాం. మనం చాలా నెమ్మదిగా వెళ్ళాలి. అవి చూసాయంటే మన పని అంతే. ఓరి నాయనో, ఇదేంట్రా నాయన ఇలా వెంట పడుతుంది? ఒరే వదిలేరా, వదిలేరా, నన్ను వదిలేరా. అమ్మో వచ్చేసిందిరా బాబు. లగెత్ రాజము. లగెత్రా లగెత్రా. ఓరి నాయనో, ఏం జరుగుతుందిరా? అరే చాపు, మీరు ఇక్కడ ఉన్నారా? ఆ పులి అది వచ్చేస్తుంది. మామయ్య, వెనకాల ఏమీ రావట్లేదు, ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఏమి రావట్లేదా? అమ్మయ్యా, నేను రన్నింగ్ ఇంత బాగా చేస్తాను నాకు కూడా తెలీదురా బాబు. ఇప్పటి వరకు ఆ వైట్ ప్యాంథర్ నా వెనకాల పడింది. మామయ్య, ఇలా అయితే మనం ఆ ఔషధం తీసుకురాలేం కదా? అవునరా డోరేమాన్, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. ఫ్యూరీ, మీరు ఆపదలో ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఏంటా సౌండ్? ఎక్కడి నుంచి వస్తుంది? చుట్టుపక్కల ఎవరు లేరే. మామయ్య, అది మన స్వామీజీ వాయిస్, అది కూడా గుర్తుపట్టలేదా? అయ్యో సారీ స్వామీజీ, అది ఇప్పటిదాకా వైట్ ప్యాంథర్ వెంటబడ్డది కదా, ఆ కంగారులో ఏదో భయపడిపోయాను. నువ్వేం కంగారు పడకు ఫ్యూరీ. నేను చెప్పిన మంత్రాన్ని మళ్ళీ నువ్వు చెప్పు, నీకు కొన్ని శక్తులు వస్తాయి. అవునా స్వామి? సరే స్వామి, చెప్పండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. నాలో బలం నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను వీటిని చాలా సులభంగా ఎదిరించగలుగుతాను. ఎక్కడికి పారిపోతున్నావు?
వీటిని ఓడించడం ఇంత సులువుగా అయిపోతుందని నేను అనుకోలేదు. స్వామీజీ ధన్యవాదాలు. నాకు మొదటి ఔషధం దొరికింది. దీన్ని తీసుకుని ఆ రెండో ఔషధాన్ని కూడా తీసుకురావడానికి నేను వెళ్తాను. త్వరగా పని కానివ్వండి. అరియం పొద్దున కల్లా మాల్ మొత్తం మనం అనుకున్న ప్రదేశానికి చేరిపోవాలి. ఈ రోజు ఏంటి ఆకాశం అంతా చాలా వింతగా ఉంది. అక్కడ ఏదో గాల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఏంటది అసలు? అది ఏదో కాదు, నీ చావు. ఏంటలా చూస్తున్నావు? నన్ను గుర్తుపట్టలేదా? అసలు ఎవరు నువ్వు? పైనుంచి ఎలా దూకో? ఇవన్నీ మ్యాజిక్ లా? ఇవన్నీ నేను చాలానే చూసాను. నువ్వు వెళ్ళి పక్కకెళ్ళి ఆడుకో. అసలు ఈ పిల్లవాడు ఎలా వచ్చాడు? నాకేదో భయంగా ఉంది. ఏంటి మ్యాజిక్? అంటే ఏంటి? ఇప్పుడు వరకు నువ్వు నా వెనకాల ఉన్నావు కదా, అసలు నువ్వెలా వచ్చావు? వెనకెవరు లేరు. అసలు ఏం జరుగుతుంది? అరే ఇడి సంగతి ఏంటో చూడండి. ఈ చిన్న పిల్లోడు వచ్చి ఏవో మ్యాజిక్లు చేస్తున్నాడు. ఓలోగే బాస్. అరే పిల్లోడా, ఎవడ్రా నువ్వు? ఆ పళ్ళేంట్రా బాబు, చూస్తుంటేనే నవ్వొస్తుంది. ఏంటి నా పళ్ళు చూస్తే నవ్వొస్తుందా? ఇప్పుడు నీకు ఇంకా నవ్వొస్తుంది చూడు. అరే ఏం జరుగుతుంది? మనవాడేంటి కుక్కలో మారిపోయి పారిపోయాడు? బాస్ ఇదేదో చాలా తేడాగా ఉంది. ఇక్కడి నుంచి మీరు కూడా పారిపోండి. అరే నువ్వేంట్రా, మీ వాడు చెప్పింది నీకు వినబడలేదా? ఇప్పుడైనా పారిపో. అసలు ఎవరు నువ్వు? ఎందుకు ఇదంతా చేస్తున్నావు? ప్లీజ్ నన్ను వదిలే. నేనెందుకు ఇదంతా చేస్తున్నానో నీకు తెలియాలా? అలా అయితే నీకు ఒక చిన్న పిల్ల గురించి, అంతేకాదు మంచు చేద్దామనుకుని మీకు బలైన ఒక తల్లి గురించి నీకు తెలియాలి. ఏంటి చిన్నపిల్ల? ఒక తల్ల? నాకేం అర్థం కావట్లేదు. ఏంటి గుర్తుకు రావట్లేదా నీకు? నీకు గుర్తుకెలా రావాలో నాకు తెలుసు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు? నిజంగా నాకేమీ గుర్తుకు రావట్లేదు. గుర్తుకు రావట్లేదా? ప్లీజ్ నన్ను వదిలి, నన్ను ఏమి చేయకు. నేను ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలి? నువ్వు నన్ను తప్పించుకుని ఎక్కడికి వెళ్ళలేవు. నీ పని ఈ రోజుతో ముగుస్తుంది. నన్నేం చేయకు ప్లీజ్. నన్ను ప్రాణాలతో వదిలే. ఇంకెవ్వరికి నేను అన్యాయం చేయను ప్లీజ్. ఈసారి నేను సరైన సమయానికే వచ్చినట్టున్నాను. వాణ్ణి కాపాడాలి. ఇక నువ్వు చేస్తుంది ఆపు. చాలు. నువ్వు పొట్టన పెట్టుకున్న ప్రాణాలు ఇక చాలు. అశ్వత్థామా, నువ్వు మళ్ళీ వచ్చావా? నా దారికి అడ్డు రాకు. అది నీకే ప్రమాదం. నీ వల్ల నాకు ప్రమాదమా? అంటే నువ్వు నన్ను ఎదిరించగలనని అనుకుంటున్నావా? నీలో నిజంగా అంత శక్తి ఉందని నువ్వు నమ్ముతున్నావా? సరే అయితే నీ శక్తి ఏంటో నాకు చూపించు. అశ్వత్థామా, నువ్వు నా మాట వినేలా లేవు. నీకు నా శక్తి ఏంటో చూపించాల్సిన సమయం వచ్చింది. ఎక్కడికి పారిపోతున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. నిన్ను నేనెక్కడికి వెళ్ళనివ్వను. ఇక్కడే ఉండు నేను వచ్చే వరకు. చూద్దామా? ఏంటి కమల, నీ శక్తి అయిపోయిందా? ఇంకా నువ్వు బ్రతికే ఉన్నావా అశ్వత్థామా? నేను బ్రతికే ఉన్నాను. నేనింక నిన్నీ పనులన్నీ చెయ్యనివ్వను. అశ్వత్థామ నేను అనుకున్న దానికంటే చాలా బలంగా ఉన్నాడు. అయినా నేను అశ్వత్థామతో పోరాడాల్సిన పనేమీ లేదు. నాకు కావాల్సింది వాడు. అశ్వత్థామ, నాకు నువ్వు అవసరం లేదు. వీడొక్కడు ఉంటే చాలు. నా ధ్యేయం వీడి మరణం. కమల వాడిని తీసుకుని వెళ్ళిపోతుంది. వాడి చావిక తథ్యం. ఇలాంటి పనులు మీరింకెప్పటికీ చెయ్యకూడదు. చెయ్యలేరు. ఇది చాలు.
నాకు కావాల్సిన పని జరిగింది. కమల, నువ్వు నన్ను ఎదిరించలేవని చెప్పి వాణ్ణి చంపడమే ధ్యేయంగా పెట్టుకున్నావు. నువ్వు చేస్తున్నది తప్పు. ప్రాణానికి ప్రాణాన్ని తీస్తే నీ పోయిన ప్రాణం తిరిగొస్తుందా? ఆ విషయం నాకు కూడా తెలుసు, కానీ నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగడానికి వీల్లేదు. ఇలాంటి వాళ్ళు భూమి మీద బతకడానికి వాళ్ళకి అనుమతి లేదు. ఇంకా ఆఖరిగా ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్కడిని హతమార్చి నేను చించాన్ని వదిలి వెళ్ళిపోతాను. ఇంకా ఎన్ని అనర్థాలు చూడాలో నాకేమీ అర్థం కావట్లేదు. ఆ ఫ్యూరీ రెండో ఔషధం దగ్గరికి చేరుకున్నాడో లేదో. అరే చాప్, ఇప్పుడేంట్రా మనం ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి ఆ మూలిక తీసుకొని రావాలా? అవునరా, వెళ్ళడమే కాదు లోపలికి మునగాలి కూడా. అరే చాప్, డోరేమాన్, అలాంటి రిస్క్ మీరేమీ తీసుకోకండి. సముద్రం మధ్య వరకు నాతో రండి ఆ బోట్ లో. తర్వాత లోపలికి వెళ్ళేది మాత్రం నేను చూసుకుంటాను, సరేనా? రండి ఇంకా వెళ్దాం. చాప్, డోరేమాన్ గట్టిగా పట్టుకోండి రా, అలలు చాలా పెద్దగా ఉన్నాయి. ఓకే మామయ్య, ఇందాక తిన్న చికెన్ ముక్క బయటకు వచ్చేసిలా ఉంది. కొంచెం మెల్లగా వెళ్ళు, లేకపోతే ఈ డోరేమాన్ గాడి మీద కక్కేస్తాను. అరే చాపుగా, నా మీద ఎందుకు కక్కుతావురా? కావాలంటే వెనక్కి తిరిగి కక్కు. అయితే మామయ్య మీద కక్కేస్తాను లేరా డోరేమాన్. మామయ్య, ఇంత నడి సముద్రంలో ఈ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇక్కడ లోతు ఏమైనా తక్కువ ఉందా మామయ్య? అది నాకు కూడా తెలియదురా చాప్, నేను కూడా ఆశ్చర్యంగానే చూస్తున్నాను. అసలు ఈ రాళ్ళు ఇంత నడిబొడ్డున ఎలా ఉన్నాయి అనేది. స్వామీజీ చెప్పిన దాని ప్రకారం ఇక్కడే ఎక్కడో ఆ మూలిక ఉంటుంది. సరేరా పిల్లలు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఒకసారి కిందకి వెళ్ళి చూసొస్తాను, ఓకేనా? అలాగే మామయ్య, జాగ్రత్తగా వెళ్ళు. ఓరి నాయనో, లోపలేంట్రా ఇంత అందంగా ఉంది. మేబీ స్వామీజీ చెప్పిన ఆ మూలిక కూడా ఇక్కడే ఉండడానికి చాలా ఛాన్స్ ఉంది. సముద్రం లోపల నిజంగా ఇంత అందంగా ఉంటదని నాకు తెలీదు. సూపర్ గా ఉంది గాయ్స్, నాకైతే ఇక్కడి నుంచి పైకి వెళ్ళాలన్న థాటే లేదు. భలేగా ఉంది. వావ్, ఆ మొక్క అసలు ఎక్కడుంది? ఎక్కడ కనబడట్లేదేంటి? ఓరి నాయనో, ఏంట్రా అది? షార్కా రే, లగెత్ రాజము. ఓరి నాయనో, పెద్ద షార్కే ఉంది కదరా లోపల. దానికి కాపలాగా ఉన్నట్టుంది. అరే చాపు, లోపల ఒక పెద్ద షార్క్ ఉందిరా. ఓ మామయ్య, అవునా? ఇప్పుడు అది ఎలా తీసుకుని వస్తావు? అవును మామయ్య, స్వామీజీని హెల్ప్ అడుగుదామా? నిజమేరా డోరేమాన్, స్వామీజీని హెల్ప్ అడగాలి. స్వామీజీ, మేమిక్కడ ఆపదలో ఉన్నాం, మూలికకు దగ్గరగా ఉన్నాం, మాకు హెల్ప్ కావాలి. ఓరి నాయనో, స్వామీజీ వాయిస్ ఏమీ వినబడట్లేదు. అబ్బా, ఏంట్రా అలా కింద పడిపోయాను? రే, ఇక్కడ చాలా డేంజర్ గా కనబడుతుంది. అసలు ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. మామయ్య, నువ్వు ఒక పని చెయ్యి, మన వ్యూవర్స్ ని హెల్ప్ అడుగు, వాళ్ళు తప్పకుండా చేస్తారు. అవునరా చాప్, ఇప్పుడు మన వ్యూవర్స్ తప్ప మనకెవరు హెల్ప్ చేయలేరు. వ్యూవర్స్ చూసారు కదా మేము ఎలాంటి ప్రదేశంలో ఉన్నామో. మీ హెల్ప్ మాకు తప్పకుండా కావాలి. ఇప్పుడు ఆ మూలికని తీసుకుని రావాలంటే స్వామీజీ మనకి హెల్ప్ చేయాలి. ఆయన మనకి హెల్ప్ చేయాలంటే మీ అందరూ కామెంట్ సెక్షన్ లో మీ పేరుని టైప్ చేయండి. ఎంత మంది ఎక్కువ పేర్లు ఆ కామెంట్ సెక్షన్ లో వస్తే మాకు అంత ఈజీగా హెల్ప్ దొరికే ఛాన్స్ ఉంది. తొందరగా చెయ్యండి. మామయ్య, చూసావా? కామెంట్ సెక్షన్ లో అందరూ వాళ్ళ నేమ్స్ ని టైప్ చేస్తున్నారు. అవునరా డోరేమాన్, మళ్ళీ ఒకసారి స్వామీజీతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. స్వామీజీ, మాకు హెల్ప్ కావాలి. మేము ఆల్మోస్ట్ చేరుకున్నాం, కాకపోతే కింద ఒక షార్క్ ఉంది. భయపడకు ఫ్యూరీ, నాకు అర్థమైంది. ఆ సొరచేప ఆ మూలికకు కాపలాగా ఉంటుంది. కాకపోతే నువ్వు వెళ్ళింది ఒక దివ్య కార్యానికి, కాబట్టి ఆ సొరచేప ఇప్పటి నుంచి నీకు సహాయం చేస్తుంది. మళ్ళీ ఒక్కసారి కిందకి వెళ్ళి ప్రయత్నించు. అవునా స్వామి? సరే, ఒకసారి ప్రయత్నిస్తాను. అరే చాప్, డోరేమాన్, నాకైతే చాలా భయంగా ఉందిరా. మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక్క ఆఖరిసారిగా నేను ప్రయత్నిస్తాను, సరేనా? ఓరి నాయనో, ఆ సొరచేప ఎక్కడుందో ఏంటో. సరే, ఇంకా తప్పేలా లేదు. వెళ్ళి ఫస్ట్ ఆ మూలికని వెతుకుదాం. ఏంట్రా నాయన, ఎంత వెతికినా రే, ఆ సొరచేప ఇక్కడే ఉంది. గాయస్, ఇప్పుడు అది మనల్ని ఏమీ చెయ్యదు కదా? నేను నిన్నేమీ చేయను. నువ్వు దైవ కార్యం మీద ఇక్కడికి వచ్చావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వు నాతో పాటు నా వెనకే రా. సరే, నేను నీ వెనకే వస్తాను. అయినా నువ్వెలా మాట్లాడగలుగుతున్నావు అసలు? నేను దైవానుగ్రహంతో పుట్టాను. నేను ఇక్కడ రక్షకుడిని. ఇక్కడ ఎన్నో విలువైన మూలికలు ఉంటాయి, వాటికి నేను రక్షణగా ఉంటాను. ఓ అవునా? అంటే నేను దేనికోసం వచ్చానో అదే కాకుండా ఇక్కడ చాలానే ఉన్నాయా? అవును, ఇక్కడ ఇంకా చాలా మూలికలున్నాయి. సరే, ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి మనం? ఇంకా 1 మైలు దూరం ప్రయాణించాలి. సరే, అయితే మనం వేగంగా వెళ్దాం పద.
మనం దగ్గరగా వచ్చేసాం. ఇక్కడే ఎక్కడో ఆ మూలిక ఉంటుంది చూడు. అదిగో చూడు, నీ ముందు ఉంది ఆ మూలిక. దాన్నే నువ్వు తీసుకెళ్లాల్సింది. మీకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు ఆ మూలికను తీసుకుని వెళ్తాను. వామ్మో, మూలిక భలే మెరుస్తుంది. ఇవన్నీ చాలా అందంగా ఉన్నాయి. సరే, ఇక మనం లేట్ చేయకుండా దీన్ని తీసుకుని బయటకు వెళ్ళిపోదాం. సరే షార్క్, నేను ఈ మూలిక తీసుకుని... అరే, షార్క్ ఎక్కడుంది? ఓరి నాయనో, ఇంతలోనే మాయమైపోయిందేంటి? వామ్మో, ఈ మాయాజాలాలు నేను తట్టుకోలేనురా నాయన. నేను బోట్ దగ్గరికి వెళ్ళిపోవడమే మంచిది. తొందరగా వెళ్ళిపోవాలి. అసలు మన బోట్ ఎక్కడుంది? అవును, ఇక్కడే ఉంది. వస్తున్నా. అరే చాప్, డోరేమాన్, నేను వచ్చేసాను రా. ఇదిగో ఈ మూలిక దొరికింది. మామయ్య, ఆ లైట్ కొంచెం తగ్గించు, కళ్ళు చెక్కుమంటున్నాయి. అరే, దీని వెలుగుని మనం తగ్గించలేం రా. వేగంగా తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నిద్దాం. మామయ్య తొందరగా వెళ్ళు, నా కళ్ళు పోయేలా ఉన్నాయి. నీ కళ్ళు ఏంట్రా బాబు, నా కళ్ళు కూడా పోయేలా ఉన్నాయి. ఇది అంతా అలా మెరుస్తుంది. వామ్మో. మామయ్య, మనం ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నాం అసలు? స్వామీజీ ఇక్కడికే రమ్మని చెప్పారా? ఎందుకో నాకు కూడా తెలీదు. అందుకే ఇక్కడే వెయిట్ చేస్తున్నాం. కొంచెం సేపు వెయిట్ చేసి చూద్దాం. మేబీ స్వామీజీ వచ్చేస్తారేమో. మామయ్య, అక్కడ గాల్లో చూడు, స్వామీజీలా కనబడుతున్నాడు. మీరు నాకన్నా ముందే వచ్చినట్టుగా ఉన్నారు. బలా ఫ్యూరీ బలా, నువ్వు చాలా వేగంగానే ఈ 2 మూలికలు తీసుకుని వచ్చావు. లేదు స్వామి, కొంచెం లేట్ అయినట్టే అనిపించింది. అప్పుడే పగలైపోయింది కూడా. ఇంతకీ మా షించాన్ గడు ఎలా ఉన్నాడు? ఆ కమలా మా షించాన్ని ఏమి చేయలేదు కదా? మీరు నన్ను క్షమించాలి ఫ్యూరీ. ఆ కమల అనుకున్నట్టే ఆ ఇద్దరిని హతమార్చింది. కాకపోతే ఆఖరిగా ఇంకా ఒక్కడున్నాడు. వాడిని కూడా పొట్టన పెట్టుకుందామని చూస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఇక్కడున్నాం. ఏం మాట్లాడుతున్నారు స్వామి? మన సించాన్ గాడి బాడీ యూజ్ చేసి ఇద్దరిని చంపేసింది ఆ కమల. ఏంటి, ఇప్పుడు ఆ 3వ వాడిని చంపడానికి కూడా బయలుదేరిందా? అవును, ఆ 3వ వ్యక్తి కూడా ఇక్కడే మనకి దగ్గరలోనే ఉన్నాడు. కమలాకి ఎలా అయితే అన్యాయం జరిగిందో అలానే ఆ 3వ వ్యక్తి ఇప్పుడు ఇంకో ల్యాండ్ ని స్వాధీనం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు. తప్పకుండా కమల ఇక్కడికి వస్తుంది. అందుకే మనం ఇక్కడే వేచి చూద్దాం. అర్థమవుతుందా? అలాగే స్వామి, మనం ఇక్కడే వేచి చూద్దాం. మీరు ఇలా దౌర్జన్యం చేయడం మంచిది కాదు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావు? నా గురించి నీకు పూర్తిగా తెలిసే మాట్లాడుతున్నావా? నేను ఏ ల్యాండ్ మీదైనా కన్నేస్తే అది నాకు దక్కాల్సిందే. లేకపోతే ఒక్కసారి నా గురించి నువ్వు బయట కనుక్కో. నాకు ల్యాండ్ ఇవ్వనన్న ప్రతి ఒక్కరు ఇప్పుడు అసలు భూమి మీదే లేరు. లేదు లేదు, మీరెంత భయపెట్టినా నేను భయపడేదే లేదు. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నీకు స్టీఫెన్ ఎవరో తెలుసా? ఏంటి, స్టీఫెనా? స్టీఫెన్, నేను అతని పేరు విన్నాను. ఎందుకు ఎందుకు అలా నవ్వుతున్నారు చెప్పండి. పేరు వింటేనే అంత భయపడుతున్నావు, మరి ఎలా ఉంటాడో మొట్టమొదటిసారి చూస్తున్నావుగా, ఇంకెంత భయపడాలి? ఏంటి, ఆ స్టీఫెన్ మీరేనా? నన్ను క్షమించండి. ల్యాండ్ మీరే తీసుకోండి. నన్ను వదిలేయండి ప్లీజ్. అమ్మో, బతికి బట్ట కడితే సరిపోతుంది. ఈ స్టీఫెన్ పేరు చెబితే ఎవరైనా వనకాల్సిందే. నీకు ఎవరు పడితే వాళ్ళు భయపడతారనుకోవడం నీ తప్పు. ఈ పిల్లవాడెవడు? అసలు నువ్వు గాల్లోంచి ఎలా ఊడిపడ్డావు? అలా ఎలా చేయగలిగావు నువ్వు? ఏంటి, నన్ను గుర్తుపట్టలేదా? ఇలానే నా స్థలాన్ని కూడా నువ్వు కాజేశావు. అంతేకాదు, 2 నిండు ప్రాణాలని పొట్టన పెట్టుకుందామని చూసావు. ఏం మాట్లాడుతున్నావు ఆ పిల్లవాడా? నేనిప్పటి వరకు ఎన్నో ల్యాండ్స్ ని కబ్జా చేశాను, ఎంతో మందిని చంపేశాను. అయితే ఇప్పుడేంటి, నువ్వు రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చావా? అవునులే, నీలాంటి దుర్మార్గులు ఎన్నో తప్పులు చేసుంటారు. కానీ నువ్వు ఏ తప్పుకి ఈ శిక్ష అనుభవిస్తున్నావో నీకు కూడా తెలియాలి కదా. ఒక్కసారి నన్ను సరిగ్గా చూడు. ఇప్పటికైనా గుర్తుపట్టావా నువ్వు నన్ను? చూడు, సరిగ్గా చూడు. గుర్తుకొచ్చావు, నాకెవరో అర్థమైంది. అయినా ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగేందుకొచ్చావు? నీ ల్యాండ్ మళ్ళీ నీకు తిరిగి కావాలా? దెయ్యంగా మారినా కూడా నీకు ఆశ తగ్గలేదుగా. ఏంటి, ల్యాండ్ మీద నాకు ఆశ? నేను అనాథ పిల్లల కోసం ఒక మంచి హోమ్ కట్టి దాంట్లో వాళ్ళకి ఫ్రీగా ఫుడ్ పెట్టి
చదువు చెబుదాం అనుకున్నాను, కానీ నువ్వు దాన్ని నాశనం చేశావు. ఆ ల్యాండ్ ని నువ్వు నా దగ్గర నుంచి దౌర్జన్యంగా లాక్కున్నావు. పైగా నేను ల్యాండ్ మీద ఆశపడ్డా అని నన్నంటున్నావా? సరే, ఇప్పుడేం చేద్దాం? నాకెక్కువ సమయం లేదు, నేను చాలా బిజీగా ఉన్నాను. నీకేం కావాలి? అదే ల్యాండ్ లో నిన్ను సమాధి చెయ్యమంటావా? భలేగా నవ్వుతున్నావు. ఆ నవ్వు నీ పెదాల మీద నుంచి తొలగిపోయే సమయం వచ్చింది. ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? అలా అలా తలని వేరు చేసావేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కేవలం శాంపుల్ మాత్రమే. ఎక్కడికి పారిపోతున్నావు? అయ్య బాబోయ్, పారిపోవాలి పారిపోవాలి. ఎక్కడికి పారిపోదామని చూస్తున్నావు? నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. నన్ను వదిలే. నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను. వదిలే ప్లీజ్. వాడిని అక్కడే వదిలిపెట్టు కమలా. ఎవర్రా అది? మీరు మళ్ళీ తిరిగి వచ్చేసారా? నన్ను కాపాడండి స్వామి. మీరెవరు? ప్లీజ్ నన్ను కాపాడండి. ఆ దెయ్యం నన్ను చంపడానికి ప్రయత్నిస్తుంది. నాకు తెలుసు, నువ్విక ధైర్యంగా ఉండు. ఆ దెయ్యం సంగతి నేను చూసుకుంటాను. స్వామి, మన సించాన్ గాడు ఏడి? ఆ కమల కనబడుతుంది ఏంటి మనకు? అవును స్వామి, మన షించాన్ ఏమైనా చేసిందా ఈ కమలా? కమలా, మా షించాన్ గారిని ఏమైనా చేసుంటే మాత్రం నిన్ను ఊరికే వదిలిపెట్టను చెప్తున్నా. నువ్వు ఎక్కువగా భయపడకు ఫ్యూరీ. ఈ కమల ఎక్కువగా పగపట్టిన ఆ మనిషి ఇతనే. అందుకే తన అసలైన రూపంతో వాణ్ణి హతమార్చాలని చూస్తుంది. మీ షించాన్కి ఏమీ కాలేదు, వాడు ఆ శరీరంలోనే ఉన్నాడు. మీరు ఎంతమంది వచ్చినా నన్ను ఆపలేరు. ఏం చేసుకుంటారో చేసుకోండి. స్వామీజీ, దెయ్యం దానికి ఇష్టం వచ్చినట్టు చెయ్యొచ్చు అనుకుంటుంది. దాన్ని ఆపి మీరు దాన్ని తప్పని ప్రూవ్ చేయండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఎడాపెడా ఏం చేసినా అడిగేదేవడ్రా నా ఇష్టం. ఫ్యూరీ, ఇదే సరైన సమయం. ఆ మూలికలు తీసుకొచ్చి నా ముందు పెట్టండి. ఓం నమో నారాయణాయ. ఏం చేస్తున్నారు? మీరేం చేసినా కూడా నన్ను ఆపలేరు. అంతా నా ఇష్టం, అంతా నా ఇష్టం. ఓం నమో నారాయణాయ. నాకేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? నాకేమీ అర్థం కావట్లేదు. మళ్ళీ నువ్వు నా బందీవయ్యావు. నువ్వు దైవంలో కలవాల్సిన దానివి. ఇలా బయట అందర్నీ చంపుకుంటూ తిరగడం మహాపాపం. నన్ను ఓడిద్దామనొచ్చింది, చివరికి ఓటమిని రుచి చూసింది. మామయ్య, ఏం జరుగుతుంది మామయ్య? అసలు మనం ఎక్కడున్నాం? మామయ్య, మన సించాన్ గాడు వెనక్కి తిరిగి వచ్చేసాడు. భలే భలే. అవును మామయ్య, నార్మల్ గా మారిపోయాడు. అరే షించాన్, నువ్వు నార్మల్ గా మారడం నాకు చాలా ఆనందంగా ఉందిరా. నువ్వు మళ్ళీ తిరిగి మాకు దక్కావు. అదేంటి మామయ్య, నాకేమైంది? నేను బాగానే ఉన్నా కదా. అయినా మనం ఎందుకు ఈ ప్రదేశంలో ఉన్నాం? నీకేది గుర్తులేదనుకుంటారా షించాన్? నీ శరీరం లోపలికి ఆ కమల వచ్చింది. వచ్చి ఆ కమల పగ తీర్చుకోవాలని ప్రయత్నించింది. ఆల్రెడీ మనకి చెప్పిన స్టోరీలో ఆ ఇద్దరిని హతమార్చింది. ఆ ఆఖరి వాడు ఇతనొక్కడే. అతన్ని మాత్రమే మనం కాపాడగలిగాం. అయినా వాడిని ఎందుకు కాపాడారు మామయ్య? స్వామీజీ, వాడిని పిల్లిలాగా నక్కలాగా మార్చేయండి. వాడు నా కళ్ళ ముందు కనిపించకూడదు. ఇక్కడున్న అందరూ నా మీద పగబట్టినట్టున్నారుగా. ఆ కమల మీకేం చెప్పిందో నాకైతే తెలీదు, కానీ ప్రస్తుతం మీరున్న నేల నాది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే తెలుసుగా నా సంగతి. ఆ కమలాకి పట్టిన గతే మీకు కూడా పడుతుంది. నేను తలుచుకుంటే నిన్నిక్కడే నేలమట్టం చేయగలను. ఇదే భూమిలో పాతేయగలను.
కాకపోతే ఒక మనిషిని అలా చంపడం సరైన విషయం కాదు. అందుకే నేను నిన్ను ఇక్కడే వదిలేసి వెళుతున్నా. కానీ నీకు భయపడి వెళ్తున్నా అని మాత్రం అనుకోవద్దు, అర్థమవుతుందా? మామయ్య, ఈ బాటిల్లోనే కదా కమలక్కను దాచింది. అవునరా సించాన్, అయినా నువ్వు అదెందుకు పట్టుకున్నావు? కింద పెట్టు. సించాన్, ఆ జాడీని కింద పెట్టు. ఆ కమల మళ్ళీ బయటకు వచ్చే ప్రమాదం చాలానే ఉంది. లేదు లేదు లేదు, ఈ జాడిని నేను కింద పెట్టను. ఎలా అయినా సరే కమలక్క బయటికి రావాలి. ఆ దుర్మార్గులు బయట తిరగడానికి వీల్లేదు. ఎలా అయినా సరే నేను కమలక్కకి సహాయం చెయ్యాలి. మామయ్య, ఆ జాడి పగిలిపోయింది. అంటే ఆ కమలక్క మళ్ళీ బయటికి వచ్చేసి ఉంటుందంటావా మామయ్య? నేను కూడా అదే అనుకుంటున్నాను రా. అనర్థం జరిగిపోయింది. ఇక ఈ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. మీకెవ్వరికి బుర్ర లేదు. ఆ చిన్న పిల్లవాడికి ఆ జాడినిచ్చి పంపిస్తారా? ఇప్పుడు ఆ కమల మళ్ళీ బయటకు వచ్చే ఉంటుంది. మామయ్య, ఒక్కసారి పైకి చూడండి. నేను మళ్ళీ తిరిగి వచ్చేసాను. ఈసారి నన్ను ఎవరు ఆపలేరు. కమల, మళ్ళీ వచ్చేసావా? నేనిక్కడ ఉండకూడదు. నేనిక్కడెక్కడ ఉండకూడదు. పారిపోవాలి. ఎక్కడికి పోతావు చిన్నవాడా? నాతో రా, నేను తీసుకెళ్తాను కదా నిన్ను షికారికి. ఏంటిరా ఇంకా ఇలా ఎంత మంది ప్రాణాలతో ఆడుకుంటావు? ఎంత మందిని పొట్టన పెట్టుకుంటావు? ఇంకా ఇలాంటివి మానవా నువ్వు? నీ తప్పుని ఇప్పటికైనా ఒప్పుకో. ఒప్పుకుంటున్నాను. నేను తప్పు చేశాను. ప్లీజ్ నన్ను వదిలిపెట్టు. వదిలిపెట్టు. ఇక్కడి నుంచి వదిలిపెట్టమంటావా? లేదు లేదు, నన్ను ప్రాణాలతో వదిలిపెట్టు ప్లీజ్. నేను ఇంకోసారి తప్పు చేయను. నీలాంటి వాడికి మరోసారి ప్రాణభిక్ష పెట్టే అంత మంచిదాన్నైతే నేను కాను. హతమార్చింది. ఆఖరి వాణ్ణి కూడా ఆ కమల హతమార్చింది. అంటే స్వామి, ఇప్పుడు మా సించాన్ గడు మాకు తిరిగి దక్కుతాడు కదా? కానీ ఇంకా ఆమె కోరిక తీరలేదు. ఈ భూమి మీద నుంచి వెళ్లే అంత ఆనందంగా ఆమె లేదు. అదేంటి స్వామి, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మా సించాన్ గారు మాకు ఎలా దక్కుతాడు? మామయ్య, ఆ కమల మళ్ళీ వచ్చింది. ఆ మూడో వాడిని కూడా హతమార్చాను. మీ అందరికీ నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను. మీ అందరినీ నేను ఇంతలా బాధ పెట్టాలనే ఉద్దేశంతో రాలేదు. నా పగ చల్లారింది. కాకపోతే నేనింకా ఆనందంగా లేను. నాకు చివరిగా మీరు ఒక్క సహాయం చెయ్యాలి. ఏంటి చివరిగా సహాయం చెయ్యాలా? ఏం చేయాలో చెప్పు. మా కూతుర్ని మీరే క్షేమంగా చూసుకోవాలి. ఆమెకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటా అంటే మీ సించాన్ని మీకు అప్పచెప్పి నేను వెళ్ళిపోతాను. అదేంటి, మీ కూతురు మీతో పాటే చనిపోయిందన్నారు కదా? లేదు, నా కూతురు చనిపోలేదు. వీళ్ళందరూ నన్ను చంపేసి వెళ్ళిపోయారు. మీరు నా కూతుర్ని క్షేమంగా చూసుకుంటా అని మాటిస్తే నేను వెళ్ళిపోతాను. కమల, నువ్వు అంతలా అడగాల్సిన అవసరం లేదు. నీకు జరిగిన అన్యాయానికి మేము కూడా ఎంతో బాధపడుతున్నాం. నీకు సహాయం చేసే అవకాశం నాకుంటే నేను తప్పకుండా మీ పిల్లని చాలా క్షేమంగా చూసుకుంటాను. అంతేకాదు బాగా చదివిపిస్తాను. నువ్వు నిశ్చింతగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. ముందుగా మీరు నాకు ఆ పని చేసి చూపించండి. వెంటనే నేను ఈ సించాన్ని వదిలి వెళ్ళిపోతాను. సరే, మొదటిగా నేను ఆ పని చేసి చూపిస్తాను. కాకపోతే మీ కూతురు ఇప్పుడు ఎక్కడుందో నీకు తెలుసా? ఆ రోజు ఆ సంఘటన జరిగిన తర్వాత మా కూతురు అడవిలో ఉన్న మా ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి అక్కడే బ్రతుకుతుంది. ఆ అడవిలో ఏం దొరికితే అదే తింటుంది. అరే చాప్, కమలా చెప్పిన ప్లేస్ ఇదే అనుకుంటా. అవును మామయ్య, నాకు కూడా ఒక చిన్నపిల్ల స్మెల్ వస్తుంది. మేబీ ఆమె ఇక్కడే ఉన్నట్టుందిరా. అరే చాప్, చూడు, నిజంగానే ఆమె ఇక్కడే ఉంది. ఎవరు వచ్చింది? అమ్మా, నేను ఇక్కడ ఉన్నాను. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను పారిపోవాలి. అయ్యో, ఎవరో వచ్చారు. మామయ్య, ఆ పిల్ల చాలా భయపడినట్టుంది. అవునరా చాప్, నాకు కూడా అదే అనిపిస్తుంది. పాపం ఎంత భయపడితే అలా పారిపోయి ఉండొచ్చు. వెళ్ళి మనం అర్థమయ్యేలా చెప్దాం పదరా. కన్నా, నువ్వు భయపడ్డంలో తప్పులేదు. కాకపోతే నేను చెడ్డవాణ్ణి కాదు. మీ అమ్మే నన్ను ఇక్కడికి పంపించింది. నువ్వు నన్ను నమ్మొచ్చు. లేదు, నేను మిమ్మల్ని నమ్మను.
మీరు కూడా చెడ్డ వాళ్ళు అయి ఉండొచ్చు. లేదు కన్నా, భయపడకు. నిన్ను మేము ఇక్కడి నుంచి టేక్ కేర్ చేయడానికే వచ్చాం. మీ అమ్మగారే నన్ను ఇక్కడికి పంపించారు. అరే, ఈ పిల్ల నమ్మేలా లేదు. ఇప్పుడు ఏం చేయాలి? కమలా, నువ్వే ఏదైనా చేయగలుగుతావు. సరే ఫ్యూరీ, నేను చూసుకుంటాను. కన్నా నువ్వు భయపడకరా, నేను ఇక్కడే ఉన్నాను. అమ్మా, నువ్వు బ్రతికే ఉన్నావా అమ్మా? లేదు కన్నా, నేను ఇప్పుడు బతికి లేను, కానీ నువ్వు అంకుల్ ని నమ్మొచ్చు. అతను నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు. అవునా అమ్మా? మరి నువ్వు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తావు? నువ్వు ఆ అంకుల్ చెప్పినట్టు బుద్ధిగా ఉండి చదువుకో నాన్న. నేను త్వరలోనే వచ్చేస్తాను. అవునా అమ్మా, నువ్వు నిజంగా వస్తావు కదా? ఈ మాట విని నేను ఆ అంకుల్ తో వెళ్తున్నాను. నువ్వు త్వరగా వచ్చేయాలి. మరి అంకుల్ పదండి, మా అమ్మ చెప్పింది నేను ఇప్పటి నుంచి మీతోనే ఉండాలంట. ఏంటి కన్నా, మీ అమ్మ నీతో మాట్లాడిందా? సరే కన్నా, ఇప్పటి నుంచి నువ్వు నాతోనే బుద్ధిగా ఉండాలి, ఓకేనా? సరే అంకుల్, నేను మీతోనే ఉంటాను. కాకపోతే మా సుబ్రహ్మణ్యాన్ని కూడా మీతో తీసుకుని వెళ్ళాలి. ఏంటి, సుబ్రహ్మణ్యమా? ఎవరతను? నేనే ఆ సుబ్రహ్మణ్యాన్ని. నన్ను కూడా మీరు మీ ఇంటికి తీసుకెళ్తారా? ఏంటి నా కాంపిటీషన్ వచ్చినట్టుంది. సరే సరే, నిన్ను కూడా మా ఇంటికి తీసుకుని వెళ్తాంలే. అరే ఏంట్రా, షించాన్ గాడు ఇక్కడ పడుకుని ఉన్నాడు. అరే షించాన్, ఏంట్రా ఇక్కడ పడుకునున్నావు? మామయ్య, కమలక్క వీడిని ఇక్కడ వదిలేసినట్టుంది. అమ్మయ్యా, మొత్తం మీద మన షించాన్ గాడు మనకి దక్కేశాడు. హలో గాయ్స్, ఈ ఎపిసోడ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే నేను కమలాగా మళ్ళీ మారిపోతా.